అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 665వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము గత ఒక 2-3 ఎపిసోడ్స్ నుంచి మనము హిందూ ధర్మం నుండి కొన్ని ముఖ్యమైనటువంటి మంత్రాలు, శ్లోకాలు, దాని యొక్క గూఢార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంటే విశ్వాత్మలందరికీ సంబంధించిన భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్ని సమర్థించేటువంటి మంత్రాలే మనకి హిందూ ధర్మంలో కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఒక చాలా పాపులర్ శ్లోకం ఏదైతే ఉందో, మన తాళ్లపాక అన్నమాచార్యులు గారి యొక్క కీర్తన మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. ఆ పాటలు కూడా వీడియోస్లో మనకి చాలా ఉంటాయి. అందులో బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అన్నటువంటి ఒక పాట మీరు వినే ఉంటారు. అర్థమైందండి? అందులో ఒక్కసారి 4 పంక్తులు ఉన్నాయి. అది ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంటే ఎక్కడ ఎవరు చెప్పినా కూడా భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని వాళ్ళు ఉద్ఘాటిస్తున్నారండి. చాలా స్పష్టంగా, చాలా చక్కగా చెప్తున్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు గారు రచించిన అత్యంత ప్రసిద్ధమైన హృదయానికి హత్తుకునే ఆధ్యాత్మిక కీర్తన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, ఇలా వస్తుంది ఆ పాట. ఈ కీర్తన ద్వారా ఆయన అద్వైత వేదాంతాన్ని మానవులందరూ సమానమే అనే సమతాభావాన్ని చాలా సరళంగా, అద్భుతంగా ఆ విధంగా వివరించడం జరిగిందండి. మనం ఒకసారి ఆ భావాన్ని అర్థం చేసుకుందామండి. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒక్కటే అంటే ఏమిటి అర్థం? ఇది ఈ సృష్టి అంతటికి మూలమైన ఆ పరమాత్మ ఒక్కరే. అంటే బ్రహ్మం అంటే పరమాత్మ, ఈశ్వరుడు. అర్థమైందండి? రూపాలు, పేర్లు వేరైనా అందరిలోనూ ఉన్న దైవత్వం ఒకటే. దైవత్వం అంటే ఇక్కడ మనం ఆత్మగా తీసుకోవాలి. ఆత్మలోనే ఆ దైవత్వాన్ని భగవంతుడు నిక్షిప్తము చేయడం జరిగింది. తర్వాత మొదటి చరణము, కండవారికైనా నొక్కడే పరమాత్ముడు ఒండొరుల నడమడిసి ఉడిగవుల్ సేయనొక్కడే అని అన్నాడు. ఒకసారి అర్థం చూడండి. రాజుకైనా బంటుకైనా అంటే పేదవాడికైనా ఆ పరమాత్ముడు ఒక్కడే. ఒకరికి ఒకరు సహాయము చేసుకుంటూ జీవించే మనుషులందరిలోనూ ఉన్న ప్రాణశక్తి ఆ ఒక్కడే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భేదము ఆ దేవుడి సృష్టిలో లేదు. దేవుడు అంటే భగవంతుడు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అట్టి నిద్రయునొకటే. ఒక మహారాజు పట్టు పరుపుల మీద పడుకొని పొందే ఆ నిద్ర సుఖము ఒక్కటే. ఒక పేద బంటు అంటే సేవకుడు, అర్థమైంది, కూలివాడు, మామూలు వాళ్ళు ఉంటారు కదా, నేల మీద పడుకొని పొందే నిద్ర సుఖము కూడా ఒక్కటే. నిద్ర అనే అనుభవంలో ఎలాంటి తారతమ్యము లేదు. సారపు బ్రాహ్మణుడు సరిభూమి నొకటే, చండాలుడుండేటి సరిభూమి నొకటే. ఏమంటున్నాడండి? ఒక బ్రాహ్మణుడు నివసించే ఉత్తమ భూమి ఒకటే. చండాలుడు అంటే ఏంటి? అట్టడుగు వర్గాల వారు అన్నమాట. మనం మామూలుగా చండాలుడు అంటాం. అర్థమైందండి? ఉండే భూమి కూడా ఒకటే. అందరికీ ఈ భూమి సమానంగానే ఆశ్రయాన్ని ఇస్తుంది. ఇది విషయం అన్నమాట. కామ సుఖమునొకటే, కడు మృగ పక్షులకు ఏమంత వేల్పులకు ఇంద్రాది సుఖమునొకటే. ఏమన్నాడు ఇక్కడ? పశుపక్ష్యాదులు పొందే శారీరక సుఖము, ఆకలి, దాహము ఒకటే. ఇటు ఇంద్రాది దేవతలు పొందే సుఖాలు కూడా అలాంటివే. జీవుల ప్రాథమిక అవసరాలు, భావోద్వేగాలు ఒకటే అంటున్నాడు. దినమహోరాత్రములు తెగి ధనాఢ్యులకు ఒకటే, వనర నిరుపేదకును ఒకటే అవియు అన్నాడు. అలాగే ఒక పుణ్యాత్ముడు అనుభవించే పగలు, ఒక పాపాత్ముడు అనుభవించే పగలు వేర్వేరు కాదు. సూర్యుడు అందరికీ సమానముగానే వెలుతురుని ఇస్తాడు. అయిపోయిందండి. ఆఖరి చరణము,
కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటే, పుడమి కుక్క మీద కాయు ఎండయునొకటే. ఒక పెద్ద ఏనుగు మీద కాసే ఎండ ఒకటే, రోడ్డు మీద వెళ్ళే ఒక చిన్న కుక్క మీద కాసే ఎండ కూడా ఒకటే. ప్రకృతి ఏ జీవి పట్ల వివక్ష చూపదు. అంతరాత్మ ఆ పరబ్రహ్మము ఒక్కటే అని చాటి చెప్పడమే ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇక్కడికి మనం అది ఫుల్ స్టాప్ పెడదాం. ఎందుకంటే ధార్మికంలో విశ్వాత్మనందరికీ తండ్రి ఒక్కడే కాబట్టి మనం ఈ సర్వే జన సుఖినో భవంతు ఇవన్నీ కూడా మనకి వర్తిస్తాయి అన్నమాట. వసుదైవ కుటుంబం అని చర్చించుకున్నాం. అర్థమైందండి? ఇక్కడికి మనం ఫుల్ స్టాప్ పెడదామండి. మనం ఇప్పుడు ఎపిసోడ్స్లో ఇది మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒక్కసారి దీని యొక్క ముందు మాటగా ఏం చెప్పాలంటే, ఇక్కడ ఈ మంత్రాలు 1, 3, 5, 1, 3, 6లోని రథరూపకం. రథము చెప్పాడు కదండి. ఏం చెప్పాడు? ఆత్మ రధికుడు అన్నాడు. తర్వాత బుద్ధి సారథి అన్నాడు. మనసు పగ్గాలు అన్నాడు. మరి శరీరం ఏమన్నాడు? ఆ శరీరం రథం అన్నాడు. అర్థమైందండి? ఇంద్రియాలు గుర్రాలు అన్నాడు. సో ఈ విధముగా యమధర్మరాజు నచికేతుడికి ఏం చెప్తున్నాడు? అనియంత్రయత. ఆ నియంత్రిత అంటే కంట్రోల్లో ఉన్నవి. అనియంత్రయత అంటే ఏంటి? అనియంత్రిత ఇంద్రియాలు పతనానికి దారితీస్తాయంట. కంట్రోల్ లేకపోతే సెన్సరీ ఆర్గన్స్ అట్లా విడిచిపెట్టేసామనుకోండి, ఆ గుర్రాలు ఎటు వెళ్ళిపోయి మనని పాడు చేస్తాయి. నియంత్రిత ఇంద్రియాలు పురోగతికి కారణము అని ఈ విధంగా యమధర్మరాజు నచికేతుడికి చెప్పడం జరిగిందండి. ఇదే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు తర్వాత 7, 8లో కూడా. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనకు ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 1, 3, 7, 1, 3, 8 మంత్రాలు గమ్యాన్ని ఎవరు చేరుకోలేరు, ఎవరు చేరుకోగలరు. అల్టిమేట్గా చివరికి ఉన్నారు కదా, 2 మార్గాలు చూపిస్తున్నాడు ఆయన. ఏ మార్గం ఎవరు చేరుకుంటారు, ఎవరు చేరుకోరా? గమ్యం అంటే ఏంటి? చివరికి మనం స్వర్గంలోకి వెళ్ళటం. అది మన గమ్యస్థానం. హయ్యెస్ట్, దీనికంటే గొప్ప ప్రాప్తి లేదు. అంటే రాబోయేటువంటి సత్య త్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు పొందడం, ఇది మన లక్ష్యం అన్నమాట. ఇది ఎవరు పొందుతారు, ఎవరు పొందరు చెప్పేస్తున్నాడు ఈ 2 మంత్రాల్లో. ఒకసారి 1, 3, 8, 1, 3, 7. ముందుగా 1, 3, 7 ఈ మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. మెల్లిగా ఒకసారి బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, యాక్యురేట్గా అర్థమవుతుంది. ఎక్కడ సందేహం కూడా రాదు. అర్థమైంది? ఒకసారి మంత్రం వినండి. యస్త్వ విజ్ఞానవాన్ భవత్య మనస్కః సదా అశుచిః నస తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి అన్నాడు. ఇక్కడ ముఖ్యంగా 3 పదాలు ఉన్నాయండి. 4 పదాలు పెట్టుకోండి. ముఖ్య కీలకమైన పదాలు. ఈ 4 పదాలు అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏమన్నాడు? యహతు యస్త్వ అవిజ్ఞానవాన్ అంటే యహ తు అవిజ్ఞానవాన్ భవతి. అవిజ్ఞానవాన్ అంటే ఏమిటి? బుద్ధి నేత్రాన్ని తెరుచుకోనటువంటి వాడు. దేహాభిమానంలో పూర్తిగా కూరుకుపోయి నేను దేహం అంటూ జీవితాన్ని గడిపిస్తున్నటువంటి వాడు అవిజ్ఞానవాన్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు అక్కడ? అమనస్కరః అన్నాడు. అమనస్కః అంటే ఏమిటి? అమనస్కః అంటే ఏంటండి? నియంత్రిత మనస్సు లేనివాడు. అంటే మనసు మన కంట్రోల్లో లేదు. అమనస్కః అన్నాడు. తర్వాత ఏమన్నాడు? సదా అశుచి అన్నాడు. సదా అశుచి అంటే ఏంటి? ఎల్లప్పుడూ అంతఃకరణములో మలినంతో కూడుకున్నది అన్నమాట. వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ చింతన, ప్రాపంచిక విషయాల్లో కూరుకుపోవటము, ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని పణంగా పెట్టుకోవటం, ఇదంతా అనమాట. అంటే ఆత్మ అశుద్ధంగా ఉంది. అంటే తమో ప్రధాన సంస్కారాలతో నిండి ఉన్నటువంటి ఆ మలినంగా ఉన్నదంటున్నాడు ఇక్కడ. అందుకని ఏమంటున్నాడు? అంతఃకరణ మలినతతో ఉన్నవాడు. అశుచి అంటే అదనమాట. నసహ తత్పదం ఆప్నోతి సంసారం చ అధిగచ్చతి అన్నాడు. వాడు ఏం చేస్తాడంట? సంసారంలోకి వెళ్తాడు. అంటే సత్యత్రేతాయుగాల్లో సంసారం అనరండి. ద్వాపర కలియుగాల నుంచి సంసారం అంటే దైహిక భ్రాంతి ఇవన్నీ మొదలవుతాయి కాబట్టి అక్కడ నుండి సంసారం అనేటువంటి పదం వస్తోంది. సంసారం అంటే ఏమిటి? ఈ ద్వాపర కలియుగాలలో జన్మ తీసుకుంటే జనన మరణ చక్రం అంటారు. అక్కడ అరచక్రం అనుకోండి, సెమీ సర్కిల్ లాగా అనమాట. ద్వాపర కలిగి సత్యత్రేతాయుగాలు వాళ్ళ ఎంట్రీ లేదు. అర్థమైందండి? అక్కడ జననము మరణం అంటే పుట్టుక గిట్టుక అనేది అక్కడ ఉంటుంది. సత్యత్రేతాయుగాల్లో సదా ఆత్మిక స్థితిలోనే ఉంటాం కాబట్టి అక్కడ పుట్టుక గిట్టుగా ఉండదండి. అందుకని ఇక్కడ ద్వాపర కలియుగాల్లోనే వాడు ఈ యొక్క అక్కడ ప్రాప్తి
ఆ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటాడనమాట. ఇది అర్థమైందండి. 1, 3, 7 దీని తాత్పర్యం ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది? ఆత్మానాత్మ వివేకము లేని బుద్ధి గలవాడు అంటే చూసారా, అవివేకి. ఆత్మజ్ఞానం లేదు. శరీరంలో నేను దేహంలో జీవిస్తూ, నేను దేహం అన్న భ్రాంతిలో జీవిస్తూ అదే పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు. ఆత్మ అనాత్మ అంటే ఆత్మ దేహము, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి యొక్క భేదము తెలియదు. అందుకని అవివేకి అన్నాడు. అర్థమైంది? వివేకము లేని బుద్ధి గలవాడు అంటే అవివేకి. మనస్సును నియంత్రించుకోలేనివాడు. మనస్సు కంట్రోల్లో లేదు. అన్ని మానసిక జబ్బులే కదండి. మానసిక ఒత్తిడి అంటాం, మనశ్శాంతి అంటాం. డాక్టర్లు సైకోసోమాటిక్ జబ్బులు, మానసిక ఒత్తిడితో కారణంగా ఈ అనారోగ్యం వస్తుంది. చాలా వరకు ప్రాణాంతక జబ్బులు, గుండెపోటు, క్యాన్సర్లు ఇవన్నీ వస్తున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోకు, బీపీ, షుగరు. ఏమండి? అర్థమైందండి? మనసు నియంత్రణలో లేనటువంటి వాడు, నియంత్రించుకోలేని వాడు అనుకోండి. తర్వాత ఏమన్నాడు? అంతఃకరణ శుద్ధి లేనివాడు. అశుచి అంటే అంతఃకరణ శుద్ధి లేనివాడు పరమ గమ్యాన్ని పొందలేడు. పరమ గమ్యాన్ని పొందలేడు. తత్పదం అన్నాడు కదా, అంటే పరమాత్మ పార్తి నా ఆప్నోతి, తత్పదం నా ఆప్నోతి. పరమపదం అంటే సత్యత్రేతాయుగాల్లో అంటే భగవంతుడి యొక్క హయ్యెస్ట్ వారసత్వం అన్నమాట. కృతయుగములో నీకు ప్రవేశమే కాకుండా శ్రేష్టమైన జన్మలు. అర్థమైందండి? తత్పదం నా ఆప్నోతి అంటే పొందడు. అర్థమైందండి? అంటే పరమాత్మ మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వానికి అర్హత లేదు. వారికి అర్హత లేదు, యోగ్యత లేదు, వారసత్వాన్ని పొందలేడు. అతడు సంసార చక్రంలోనే తిరుగుతుంటాడు. సంసార చక్రంలో తిరగడం అంటే ద్వాపర కలియుగాలలోనే ఆ విధంగా పరిభ్రమిస్తూ ఉంటాడు అనమాట. అది సంగతి. ఈ 2 యుగాలు సత్యత్రేతాయుగాలు వచ్చినప్పుడు పరంధామంలో ఆ విధంగా ఆత్మరూపంలో కూర్చుంటాడు. మళ్ళీ ద్వాపరం వచ్చినప్పుడు కాలచక్రం తిరుగుతుంటుంది కదా, ద్వాపరం వచ్చినప్పుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. దేహం అటువంటి దేహమే దొరుకుతుంది. ఎందుకంటే రజో సంస్కారాలతో శరీరం విడిచిపెడతారనమాట వాళ్ళు. అర్థమైందండి? సో ఆత్మానాత్మ వివేకం లేని బుద్ధి గలవాడు, మనస్సును నియంత్రించుకోలేనివాడు, అంతఃకరణ శుద్ధి లేనివాడు పరమ గమ్యాన్ని పొందలేడు. అంటే పరమాత్మ వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వాన్ని పొందలేడు. అతడు సంసార చక్రములోనే అంటే ద్వాపర కలియుగాలలోనే తిరుగుతుంటాడు. ఇది అర్థం అండి. ఇప్పుడు 1, 3, 8కి వద్దామండి. 1, 3, 7 మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు 1, 3, 8 చూడండి. అక్కడ అవిజ్ఞానవాన్ అన్నాడా, ఇక్కడ విజ్ఞానవాన్ అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడండి? అమనస్కః అన్నాడు కదా. అమనస్కః అంటే ఇక్కడ సమనస్కః అంటున్నాడు. అర్థమైందండి? అక్కడ అశుచి అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? శుచి అన్నాడు. అవిజ్ఞానవాన్ విజ్ఞానవాన్, సమనస్కః అమనస్కః, అశుచి శుచి. అక్కడ ఏమన్నాడు? సంసారం అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ పదం ఆప్నోతి అన్నాడు. అంటే హైయెస్ట్ ఏదైతే ఉందో స్వర్గ వారసత్వం ఉందో అది ప్రాప్తించుకుంటాడు అంటున్నాడు. చూసారా కంపారిజన్? అందుకని ఒక ఎపిసోడ్లో మనం చర్చించుకుంటున్నాం, టుగెదర్ అని 2 కలిపి చర్చించుకుంటున్నాం. ఈ యొక్క మంత్రం ఏనండి? యస్తు విజ్ఞానవాన్ భవతి. అర్థమైంది? యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః, అక్కడ అమనస్కః అన్నాడు. సమనస్కః సదా శుచి, అక్కడ అశుచి అన్నాడు. అవిజ్ఞానవాన్ అని చెప్పాను కదా. సదా శుచి సతు తత్ పదమాప్నోతి. అక్కడ నా అన్నాడు కదా, ఇక్కడ నా పెట్టలేదు, సా అన్నాడు. అతడు ఏమవుతాడు? తత్ పదమాప్నోతి యస్మాత్ భూయో న జాయతే. దీన్ని విడగొడితే యహ తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచి సహ తు తత్ పదం ఆప్నోతి యస్మాత్ భూయః న జాయతే. దీని యొక్క అర్థం వినండి, జాగ్రత్తగా వినండి. అర్థం ఏమంటున్నాడు? వివేకవంతుడు, నియంత్రిత మనస్సు గలవాడు, అంతఃకరణ శుద్ధి గలవాడు. ఈ 3 ఏమన్నాడు? వివేకవంతుడు, నియంత్రిత మనస్సు గలవాడు, అంతఃకరణ శుద్ధి గలవాడు, పరమ గమ్యాన్ని అంటే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు, పరమ గమ్యాన్ని పొందుతాడు. ఇక్కడ 3 ప్రధాన అర్హతలు ఉన్నాయండి. ఈ 2 మంత్రాల్లో మనకి 3 ప్రధాన అర్హతలు మనం గమనించాలి. ఈ 2 మంత్రాలలో యమధర్మరాజు నచికేతుడికి
మూడు ముఖ్యమైనటువంటి అర్హతలను చెప్తున్నాడు. మొదటి అర్హత విజ్ఞానవాన్ అవిజ్ఞానవాన్. చూసారా, విజ్ఞానవాన్ అవిజ్ఞానవాన్. 1:3:7 అవిజ్ఞానవాన్, 1:3:8 విజ్ఞానవాన్. ముందుగా విజ్ఞానవాన్ అని ఎవరిని అంటారో ఈ 13వ అధ్యాయంలో మనం 2 శ్లోకాలు మనం ఇందులో తీసుకుంటున్నామండి. 13వ అధ్యాయంలోని మొదటి శ్లోకం గీతలోని 13వ అధ్యాయం మొదటి శ్లోకము, 13వ అధ్యాయం 2వ శ్లోకము. ఈ 2 శ్లోకాలు మనం అర్థం చేసుకోగలిగితేనండి ఈ విజ్ఞానవాన్ అంటే ఎవరు, అవిజ్ఞానవాన్ అంటే ఎవరు స్పష్టమైపోతుందండి. ఏమండి, ఇదనమాట. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇక్కడ తత్వకోణములో అర్థం చేసుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్న వాళ్ళు ఏమంటారంట, ఈ శరీరం అనేది క్షేత్రము అంటే పొలము, ఈ శరీరాన్ని నడిపించేటువంటి యజమాని రూపంలో ఉన్నటువంటిది ఆత్మ క్షేత్రజ్ఞుడు. ఇది ఎవరు తెలుసుకుంటారంట, తత్వము ద్వారా అర్థం చేసుకునే వాళ్ళు, అంటే బుద్ధియేతరాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్న వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకుంటారు. ఎవరు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, విజ్ఞానం అనేవరో అవిజ్ఞానం అనేవరో అర్థమవుతుంది కదా. అదనమాట. అంటే నేను దేహం అనుకుంటే అవిజ్ఞానవాన్, నేను ఆత్మని ఇది నా దేహం అనుకుంటే విజ్ఞానవాన్. ఈ శ్లోకములో భగవంతుడు ఆధ్యాత్మిక జీవితానికి పునాది అయిన ఒక మహాసత్యాన్ని ప్రకటిస్తున్నాడు. అర్థమైంది? మహాసత్యం ఎవరికి తెలియదు, ఇది అర్థమైందండి. ఇది ఆధ్యాత్మిక జగత్తులో ఒక పునాది లాంటిది, ఒక మహాసత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటంటే ఆ మహాసత్యము, నేను ఈ వినాశీ శరీరము కాదు, నేను ఈ వినాశీ శరీరము కాదు, ఈ శరీరాన్ని ఉపయోగించే చైతన్య స్వరూపమైన అవినాశి ఆత్మను. అదే నీ శరీరాన్ని ఉపయోగించే చైతన్య స్వరూపమైన అవినాశి ఆత్మను. శరీరం ఒక సాధనము మాత్రమే, ఆత్మ దానిని ఉపయోగించేవాడు. ఇక్కడ పొలము అన్నాడు కదా, క్షేత్రం అంటే పొలం అన్నాడు. ఇంగ్లీష్లో ఫీల్డ్ అంటారు, ఫీల్డ్ అండ్ నోయర్ ఆఫ్ ద ఫీల్డ్ అంటాడు ఇంగ్లీష్ పుస్తకాల్లో 13వ అధ్యాయంలో. పొలం అంటే పొలము రైతుకు చెందినదే. పొలం రైతు ఏమంటాడు, ఈ 10 ఎకరాలు నా పొలం అని అంటాడు కదా, అర్థమైంది కదండి. కానీ రైతు పొలం కాదు, పొలము రైతుది కానీ రైతు పొలం కాదు. అలాగే శరీరము ఆత్మకు సంబంధించినదే కానీ ఆత్మ శరీరము కాదు. సేమ్ థింగ్, సింపుల్ ఎగ్జాంపుల్. పొలము రైతు కాదు, అదేవిధంగా ఆత్మ శరీరము కాదు. ఆత్మ వేరు, శరీరం వేరు, క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. అర్థమైందండి. ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించిన వాడే కఠోపనిషత్తులోని 1:3:8 ప్రస్తావించిన విజ్ఞానవాన్. అదను విజ్ఞానవంతుడు అంటే ఎవరు, పెద్ద శాస్త్రాలు చదువుకున్న ఆయన, లేకపోతే అకాడమిక్ డిగ్రీస్ పెద్దగా ఉన్నాయని కూడా చెప్పడం లేదు. కేవలం ఈ శరీరము వేరు, నేను వేరు, నేను ఈ శరీరానికి యజమానిని, నేను అవినాశి ఆత్మని, ఇది వినాశి శరీరము. ఇది విజ్ఞానవంతుడు అంటే ఏ పర్సన్ ఆఫ్ విజ్డమ్ అంటారు. ఈ ఆత్మస్మృతి వలన మనస్సు స్థిరమవుతుంది. ఎప్పుడైతే ఆత్మస్మృతి వస్తుందో, ఆత్మనగానే పరమాత్మ గుర్తొస్తాడు, ఆత్మల తండ్రి కనెక్ట్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, మనస్సు ఏమవుతుంది, స్థిరం అవుతుంది. అందుకనే సమనస్క అన్నాడు అక్కడ అమనస్క అన్నాడు, ఇక్కడ సమనస్క అన్నాడు. అంతఃకరణం పవిత్రమవుతుంది. ఆత్మశుద్ధి అంటే అంతఃకరణం అంటే ఆత్మ, అది పవిత్రం అవుతుంది, శుద్ధి అవుతుంది. అందుకని ఇక్కడ శుచిహి అన్నాడు, అక్కడ అశుచిహి అన్నాడు. పరమాత్మ స్మృతి సహజమవుతుంది. ఆత్మ అనుభవం అనేది మీకు సహజమైందనుకోండి, అది చాలా ఈజీగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పరమాత్మ స్మృతి కూడా, స్మృతి అంటే పరమాత్మ జ్ఞాపకం చేయటం. ఏ విధంగా అయితే మీ పిల్లలు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తారు, మీరు మీ పిల్లల్ని జ్ఞాపకం చేస్తారు భౌతిక ప్రపంచంలో, అదే విధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా సేమ్ ఫార్ములా అన్నమాట. అప్పుడు అతడు తత్పదమాప్నోతి, పరమగతిని చేరుకుంటాడు. పరమగతి పొందుతాడంటే సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు పొందుతాడు. స్వర్గంలోకి ఎంటర్ అవుతాడు. అంత గొప్ప పదవి అన్నమాట, అంత గొప్ప ప్రాప్తి అన్నమాట. ఇప్పుడు దీనికి భిన్నంగా నేను ఆత్మను, ఇది నా శరీరము. ఇప్పుడు చూద్దాం, విజ్ఞానవాన్ చెప్పుకున్నాము, సమనస్క చెప్పుకున్నాము, శుచి చెప్పుకున్నాము. ఇప్పుడు దీనికి భిన్నంగా ఏం చూడండి ఒకసారి.
నేను ఆత్మను, ఇది నా శరీరము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని సమూలముగా విస్మరించి 100% నేను శరీరము అన్న భ్రమ లేక భ్రాంతి, ఇంగ్లీష్లో డెల్యూషన్ అంటాడు. అర్థమైంది? భ్రమ లేక భ్రాంతిలో జీవించేవాడే అవిజ్ఞానవాన్. అండర్లైన్ చేసుకోండి, అవిజ్ఞానవాన్ అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు, ఆత్మ అనుభూతిలో ఉన్నవాడు, పరమాత్మని గుర్తించినవాడు, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకున్నవాడు, ఆత్మశుద్ధి అంటే మనసు శుద్ధి చేసుకున్నవాడు, వాడు విజ్ఞానవాన్. ఇక్కడ అవిజ్ఞానవాన్. ఈ దేహాభిమానమే ఏమవుతుందండి? దేహభ్రాంతిలో నేను దేహం అనుకోవడమే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలకు, ఈ పంచవికారాలకు ప్రవేశం అన్నమాట, మూలము. ఇది ఫౌండేషన్. అర్థమైంది? దాని ఫలితముగా మనసు చంచలమవుతుంది. మనసు పాడైపోవడానికి ఈ వికారాలు ఎంటర్ అయిపోతాయి, దేహాభిమానం కారణంగా వస్తాయి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? మనసుని అమనస్క అన్నాడు, అక్కడ సమనస్క అన్నాడు, ఇక్కడ అమనస్క అన్నాడు. అంతఃకరణం మలినమవుతుంది, అశుచుహి అన్నాడు. అంటే ఆత్మ పాడైపోయింది, తామసిక ప్రధాన సంస్కారాలతో నిండిపోయి ఉన్నది. అందువలన అతడు సంసారం చాదిగచ్చతి అన్నాడు. సంసారం చాదిగచ్చతి అంటే జనన మరణ చక్రములో సుఖదుఖ ద్వంద్వాలలో తిరుగుతూనే ఉంటాడు. అర్థమైందండి? ఇప్పుడు 13:2 ఈ ఒక్క శ్లోకం నేను చర్చిస్తాను సంక్షిప్తంగా, మీకు ఈజీగా అర్థమవుతుంది. దాంతో ఈ ఎపిసోడ్ సంపన్నమవుతుంది. 13:2 ఈ శ్లోకాన్ని వినండి జాగ్రత్తగా. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్ర క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్థమైందండి? భగవంతుణ్ణి గుర్తించడానికి భగవంతుడు ఏమంటాడు? క్షేత్రజ్ఞుడి మూలంగా, క్షేత్రజ్ఞుడి ఆధారంగా నన్ను గుర్తిస్తారు, క్షేత్రం ఆధారంగా కాదు. అర్థమైందండి? ఎంత బాగా చెప్తాడు చూడండి. ఓ భారత అంటే అర్జున, సమస్త శరీరాలలో అంటే క్షేత్రాలలో ఉన్న పరమ క్షేత్రజ్ఞుడిగా నన్ను తెలుసుకో. అంటే మాధ్యమం ఆత్మ, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. ఆత్మ అనుభూతి, ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క అస్తిత్వం అందులోకి వెళ్ళేరా చాలు, ఈ పరమాత్మ కరెంట్ స్టార్ట్ అవుతుంది. అది అన్నమాట మూలము. అందుకనే క్షేత్రజ్ఞుడు అన్నాడు, అక్కడ క్షేత్రం అనలేదు. అర్థమైందండి? శరీరము క్షేత్రము, మరియు దానిని తెలిసిన క్షేత్రజ్ఞుని యథార్థ స్వరూపాన్ని గ్రహించడమే నిజమైన జ్ఞానం అని నా అభిప్రాయం. నేను ఆత్మ, ఇది నా దేహము, ఇది జ్ఞాని అన్న జ్ఞాని యొక్క లక్షణం. ఇది లేకుండా మిగతాదంతా అజ్ఞానమే. 13:11 చెప్తాడు కదా, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదుతో అన్యథ అంటాడు అక్కడ 13:11. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పిన విజ్ఞానవాన్ అనే పదానికి ఈ శ్లోకము మరింత సంపూర్ణమైన అర్థాన్ని అందిస్తుంది. ఇదం శరీరం కౌంతే అనే శ్లోకము ద్వారా తాను శరీరము కాదని, శరీరాన్ని తెలిసిన ఆత్మనని గ్రహించడము మొదటి మెట్టు అయితే, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని ఈ 2వ శ్లోకం ఏదైతే ఉందో, ఈ శ్లోకం సమస్త ఆత్మలకు పరమాధారుడైన పరమాత్మను కూడా తెలుసుకోవాలి అని బోధిస్తుంది. పరమాత్మను తెలుసుకోవాలంటే క్షేత్రజ్ఞుడి యొక్క హోదాలోకి రమ్మని చెప్తోంది. ఈ విధముగా శరీరము ఆత్మ ఈ రెండింటి యొక్క భేద జ్ఞానము మరియు ఆత్మ పరమాత్మ సంబంధ జ్ఞానము, శరీరము ఆత్మ రెండిటి భేదము, మళ్ళీ ఆత్మ పరమాత్మ రెండిటి భేదము, ఈ సంబంధ జ్ఞానము కలిగిన వాడే కఠోపనిషత్తులో 1:3-8 చెప్పిన విజ్ఞానవాన్. అర్థమైంది? ఇప్పుడు క్లారిటీ మీకు వచ్చింది కదా. విజ్ఞానవాన్, తర్వాత జ్ఞానవాన్, అజ్ఞానవాన్, అవిజ్ఞానవాన్ అన్నాడు. ఈ జ్ఞానము లేనివాడే 1:3-7 చెప్పిన అవిజ్ఞానవాన్. అతడు సంసార బంధనములోని తిరుగుతాడు. ఈ జ్ఞానము కలిగిన వాడు తత్పదమాప్నోతి అనే పరమగతిని పొందుతాడు. అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ తీసుకుంటాడు. తర్వాత మనం తదుపరి ఎపిసోడ్లో మనము ఆ తర్వాత సమనస్క అమనస్క, తర్వాత శుచి అశుచి, తర్వాత ఈ సంసారం అంటే ఏమిటి, తర్వాత ఉన్నతమైనటువంటి ప్రాప్తి ఏమిటి, ఈ విషయాలు మనం చర్చించుకుందాం తదుపరి ఎపిసోడ్లో అండి. అంతవరకు సెలవు తీసుకుందామండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. రేపేంటండి? రేపు ఉదయం మాకు ఈవెంట్ ఉందండి. పొద్దున్న 7 నుంచి ఆల్మోస్ట్ 6:30 నుంచి 1:30 2 దాకా ఉంటుంది మా ఈవెంట్. 4ంటికి అకామిడేట్ ఇస్తే 4 to 4:30, నైట్ 8:30. మీకు గోష్ఠి ఉందా రాత్రి? మీకు గోష్ఠి ఉంటుంది కదా.
నైట్ 7 to 9 ఖాళీ లేదు. ఈ ఖాళీ లేదంటే మనకి 4 to 4:30 పెడితే ఒకటి పెట్టుకుందాం కుదిరితే. ఓకే. మీకు రెస్ట్ అవసరం కదా కాస్త. లేదా 9 పెట్టుకోవచ్చు. ఇంకో పెట్టుకోండి నాకు పర్వాలేదు. మీకు కావాలంటే 9 పెడుతుంది. 9 పెట్టినా పర్వాలేదు, 10 పెట్టినా నాకు పర్వాలేదు. 4 and 9 ఏమండి 4 and 9 4 and 9 పెట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం. 4 o'clock ఒకటి 9 o'clock ఒకటి. 9 అంటే 9 ఎండ్ కాకపోవచ్చు కదా, మీరు 9:30 పెట్టుకోండి, కాస్త రెస్ట్ దొరుకుతుంది మీకు. 9:30 to 10 పెట్టండి. 9:30 అదే మీకు రెస్ట్ కోసం అంటున్నాను. మీరు 9 దాకా 2-3 గంటలు కూర్చుంటారు కదా ఖచ్చితంగా అలాగా. పర్వాలేదులేండి. మీ ఇష్టం. నా వరకు నాకేం పర్వాలేదండి. 4 మేము వచ్చేస్తాం, 1 గంట 2ంటికి ఇంటికి వచ్చేస్తాం భోజనాలు చేసుకుని, తర్వాత ఫ్రీ. 4 o'clock ఒకటి అండి, 9 o'clock ఒకటి. ఓకే డన్. లేదా 9:30. మీ ఇష్టమే. 9:30 పెడదానండి. మీ ఇష్టం. మీ గ్యాప్ దొరుకుతుంది కదా అని. ఆ, గుడ్ నైట్ అండి, నమస్కారం. నమస్కారం.